రాజమండ్రిలో కూటమి విజయం తథ్యమని టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందన్నారు. వైసీపీని ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం చంద్రబాబును సీఎం చేసుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు. రాజమండ్రిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా తాను ముందుకు వెళ్తున్నానంటున్న ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే టీడీపీకి సంబంధించి ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీకి సంబంధించి 50 వార్డుల్లోని కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా దాదాపు పూర్తి చేశారు. సార్ చెప్పండి, రాజమండ్రి సిటీలో మీరు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని వార్డుల్లోని కూడా ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఎలా ఉంది స్పందన? ప్రజలు ఏమంటున్నారు? అన్ని వార్డులు పూర్తి చేసుకున్నాం. తెలుగుదేశం జనసేన కలిపి సుమారు ప్రతి ఇంటికి 3-4 సార్లు వెళ్ళడం జరిగింది. ప్రతి గుమ్మం 4 సార్లు ఎక్కడం జరిగింది. టీడీపీ జనసేన కలిపి మైత్రి అయిన తర్వాత బీజేపీ వారు కూడా కలిసి వారు కూడా ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. మంచి స్పందన. మొన్నటి వరకు మాట్లాడడానికి కూడా మొహమాట పడిన వారు మీరు అధికారంలోకి వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి, మేము నిర్ణయించుకున్నాం, ఇంకొక నిర్ణయానికి వచ్చేసాం, చాలు, చూసింది చాలు, అతను చేసింది చాలు, ఇంకెక్కడితో ఆపుదాం, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలు బాగుండాలి, మేము ఎంత కష్టపడి రేయనగా బగలనక ఎందుకు కష్టపడతాం? పిల్లల భవిష్యత్తు కోసం. అసలు పిల్లలకే భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో, ఉద్యోగాలు లేవు. మా రాజమండ్రి అయితే మరీ దారుణం. ఉద్యోగాలు ఇవ్వండి, మా పిల్లలు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి బానిసలు అయిపోయి వాళ్ళకి వాళ్ళ వైపు అడుగులు వేసేటట్లు కనబడతా ఉన్నారు అని చెప్పే పరిస్థితులు. సార్, అంటే ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన తర్వాత స్పందన బాగా పెరిగింది. వారు వన్ సైడ్ ఉమ్మడి అభ్యర్థులే గెలుస్తారని చెప్తున్నారు. ఎలా ఉంది మీకు మేనిఫెస్టో? ఎక్కడికి వెళ్ళినా ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా వన్ సైడెడ్గా నెగ్గే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. టీడీపీకి జనసేన ఓట్లు మలుచుతాయా, లేకపోతే గ్లాస్ జనసేన నుంచి ఉన్న చోట టీడీపీ బీజేపీ ఓట్లు కన్వర్ట్ అవుతాయా అన్నది వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్న అనుమానాలు. ప్రజలైతే నిశ్చయించుకొని ఉన్నారు. ఎక్కడ ఏ సింబల్ ఉంటా ఉంది కూడా ప్రజలు అంత క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు లేవు. పార్టీల పరంగా మాలో మాకు అనుమానాలు వచ్చేటట్లు వైసీపీ వాళ్ళు చేసే నాటకాలే తప్ప ప్రజలు నిర్ణయించుకున్నారు. ముగ్గురు కూటమి యొక్క కలయిక, ముగ్గురు పార్టీల యొక్క కలయిక అవసరం. కేంద్రం ఒక సహకారం కూడా తప్పనిసరిగా అవసరం. ఇవన్నిటినీ అవసరాన్ని గుర్తించే ఈ రోజున ఎన్డీఏ రావడం అన్నది అవసరం చాలా స్పష్టంగా ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏ విధమైన అనుమానాలు కూడా లేవు. వాలంటీర్లకి 10,000 రూపాయలు గౌరవవేతనం పెట్టారు. యువతకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. వాళ్ళ స్పందన మీకు ఎలా ఉంది? ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున మొదటి సంతకం మెగా డిఎస్ఏ మీద బాబు గారు పెడతానని అన్నారో మంచి స్పందన. యువత అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. వారు ఆశపడతా ఉన్నారు. ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలోనే వాళ్ళ భవిష్యత్తు మీద ఆశ అనేది వదిలేసుకున్నారు. నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇప్పుడు ఊపిరి పీల్చుకొని ఉంటుంది, మనకంటూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు భవిష్యత్తు ఉంటుందన్న భావనలో వాళ్ళు ఉన్నారు. వాలంటీర్లు కూడా మనం ఎప్పుడైతే 10,000 జీతం, గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నామో వాళ్ళు కూడా కొంత శాతం ఉన్నారు. వాళ్ళని అలా చేసింది కూడా వైసీపీ వాళ్ళే. అధిక శాతం వాళ్ళందరూ కూడా మాకు పార్టీలతో సంబంధం ఏంటండి, మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తూ ఉన్నాం, మా పని మేము చేసుకుపోతామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మనం ఇచ్చే కార్యక్రమం కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆ ఎన్డీఏ కూటమిల యొక్క గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. విజయ అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వారు వన్ సైడెడ్గా కనబడతా ఉంది. ఇప్పటివరకు కూడా మనం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇక్కడ టీడీపీ వన్ సైడ్గా విజయం సాధిస్తుంది. పింఛన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసిన విషయాన్ని పెన్షన్దారులు గమనించారు. ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారు. ముఖ్యంగా రాజమండ్రిలో వైసీపీ అవినీతి వల్ల ప్రజలంతా కూడా తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసు ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.